హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు కృపాస్ యమ్మీ వరల్డ్. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ పులిహోర కన్నా ఈ పులిహోర టేస్ట్ చాలా బావుంటుంది. ఇందులో ఒక పొడి సీక్రెట్ అండ్ ఆయిల్ కూడా ఉంది. అవేంటో తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పులిహోర రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక పొడి చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం ఒక చిన్న కడాయి తీసుకొని కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఈ 2 ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మిరియాలు, మెంతులు, ఒక ఎండుమిర్చి సరిపోతుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొంచెం నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఈ పొడి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని ఒక పెద్ద పళ్ళెంలో వేసుకొని చల్లారబెట్టుకోండి. వేడి మీద వేసి కలుపుకుంటే మొత్తం చేదైపోతుంది. కొంచెం చల్లారబెట్టుకోండి పక్కన పెట్టి. ఇప్పుడు పులిహోర కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ఏంటంటే మనకి నార్మల్ ఆయిల్ కాకుండా గ్రౌండ్‌నట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ ఉంటే చాలా బావుంటుంది టేస్టీగా. నా దగ్గర గ్రౌండ్‌నట్ ఆయిల్ ఉంది. నేను అందుకే గ్రౌండ్‌నట్ ఆయిల్‌తో చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గ్రౌండ్‌నట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు ఉంటాయి కదా! అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి క్రిస్పీగా. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కన తీసి పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్‌లో మనం తాలింపు పెట్టుకోవాలి. ఇవన్నీ పక్కకు తీసి పెట్టిన తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక 3, 4 వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కల్లుప్పు అయితే బావుంటుంది పులిహోర టేస్టీగా. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ పోపంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇప్పుడు చింతపండు రసం ఉంటుంది కదా! చింతపండు రసం వేసుకొని ఈ రసం అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. మధ్యలో కలుపుతూ. కొంచెం దగ్గర పడుతుంది కదా! ఇంకొంచెం దగ్గర పడాలి. మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోండి. బెల్లం టేస్ట్ చాలా బావుంటుంది. కొంచెం స్వీట్‌నెస్‌గా ఉంటుంది పులిహోర. పుల్ల పుల్లగా, తీయగా చాలా బావుంటుంది పులిహోర అనేది. దగ్గర పడింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ ఉంది కదా! రైస్ చల్లారింది కదా! మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని రైస్ మొత్తం కలిసేటట్టు ఆ పొడి వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి. మొత్తం రైస్‌కంతా పొడి పట్టాలి. అప్పుడు బావుంటుంది. మొత్తం రైస్‌లో కలిసిన తర్వాత మనం చింతపండుది వేసుకున్నాం కదా! ఆ పోపుని ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇది కూడా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు రెగ్యులర్ పులిహోర కన్నా ఈ పులిహోర చేసుకుంటే ఫెస్టివల్ టైంలో, ఒకేషన్ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చాలా బావుంటుందంటారు. తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మనం కాజు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు అవి కూడా మిక్స్ చేసుకొని కలుపుకోండి. అంతే సింపుల్ అండ్ టేస్టీ పులిహోర రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కృపాస్ యమ్మీ వరల్డ్‌ని ఫాలో అయిపోండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.